గ్రామంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఒక సమావేశం ఏర్పరచుకొని మంచి చెడు మాట్లాడుకొని మహిళల సమస్యల గురించి మాట్లాడుకొని సమాజంలో ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలి, మగవాళ్ళు బయట కష్టం చేయడానికి ఎంతైతే ఆరోగ్యంగా ఉండాలో ఇంత కుటుంబాన్ని నడపడానికి కూడా మహిళ ఎంత ఆరోగ్యంగా ఉండాలి, పిల్లల్ని తదితర మహిళా పరమైనటువంటి ఆరోగ్యమైన అంశాలకు ఎట్లా ఉండాలి అనేటువంటి అనేక సూచనలు, చర్చ, ఒక అవగాహన కలిగేది అనడానికి మాట్లాడినటువంటి ముగ్గురు కూడా వారి అనుభవాలను చాలా స్పష్టంగా చెప్పినారు. అంజలి మాట్లాడుతూ నాకు బాగా పోరాటం చేయాలని ఉండే, లేకపోతే యాంకర్ కావాలని ఉండే అని చెప్పింది. మిగతా వాళ్ళకు కూడా ఎవరికో ఏదో ఒక ఆలోచన ఉంటుంది, అభిరుచి ఉంటుంది. కలెక్టర్ గారు ఒక మాట చెప్పినారు, దానికి పెళ్లి కాగానే అన్ని బంధు మొత్తంగా మనం చదువు పని చేయాలి, ఏ పని చేయొద్దు, అన్ని పని చేసి ఓన్లీ భవన్ సేవను చేసుకుంటే కూర్చోవాలని ఎక్కడ శాస్త్రాలు రాసిపెట్టలేదు. మీరు కుటుంబానికి నూతన కుటుంబ సభ్యులుగా, భర్తగా, ఇంటి కోడలుగా ఆ బాధ్యతలు నిర్వహిస్తూ కూడా మీ పని చేసుకోవచ్చు, మీ ఆలోచన అమలు చేసుకోవచ్చు. కలెక్టర్ గారు పెళ్ళైనాకనే కలెక్టర్ పరీక్ష రాసి కలెక్ట్ అయింది. అట్లా అందరూ కూడా సహకరించడానికి సిద్ధంగా ఉంటారు. ఎవరు కూడా ఎవరో 10% కొంత వద్దనేటోళ్ళు ఉండొచ్చు, కానీ మెజారిటీగా ఇవాళ కష్టపడి వేణీళ్ళకు చన్నీళ్లుగా భర్తతో పాటుగా భార్య కుటుంబ ఆదాయం పెంచుకోకపోతే భవిష్యత్తులో పెరుగుతున్నటువంటి ధరలు, ఖర్చులు వీటన్నిటికీ వెళ్ళదీసి కుటుంబాన్ని వెళ్ళదీసడానికి ఇబ్బంది అవుతుంది. అందుకే ఈరోజు ప్రభుత్వం తరఫున ఈ యొక్క అంగన్వాడీ పిల్లలకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూనే ఆరోగ్యకరంగా ఉండాలని మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు వక్తలంతా కూడా ఏదైతే గర్భిణీగా ఉన్నప్పుడు మన ఆలోచన ఎట్లుంటుందో, మనం ఏమి చేస్తామో భగవంతుడు ఇచ్చినటువంటి సంకల్పం ప్రకారంగా పిల్లలకు కూడా ఆలోచన వస్తుందని చెప్తా ఉన్నారు. ఇది సైంటిఫిక్ గా కూడా. అందుకే కొంతమంది అనేకంగా అంటే మంచి ఆహారం తీసుకోవడం కావచ్చు, పరంగా బాబు పుట్టడానికి, లేకపోతే మంచి మంచి మాటలు మాట్లాడటం, వినడమో చదవడమో చేస్తే ఆ పిల్లలకు సంబంధించి ఆ యొక్క జ్ఞానం పెరుగుతుంది అనేటువంటి ఒక సాంప్రదాయము, అటువంటి ఒక సైన్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితులలో మీరందరూ కూడా దయచేసి మీ ఆరోగ్యాలను కాపాడుకుంటూ గ్రామ పరిశుభ్రత, గ్రామ ఆరోగ్యాన్ని, మన ప్రాంత ఆరోగ్యాన్ని, మన రాష్ట్ర, మన దేశ ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. శుక్రవారం సభల ఇంకొకటి కూడా ప్రవేశపెట్టి అందరితోటి ఓ తిప్పియండి, అమలు చేసి చూపించండి. ప్లాస్టిక్ వాడకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ప్లాస్టిక్ వాడితే ఏమవుతుంది మీకు తెలియకుండా, నా ప్లాస్టిక్ ప్లేట్లలో పెళ్లిళ్ళలో పోగానే వేడి అన్నం వేస్తాం, అలా ప్లాస్టిక్ కరిగి తెలియకుండానే మనకు క్యాన్సర్ వస్తుంది, మన కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి, 30 ఏళ్ళకి గుండెపోట చచ్చిపోతున్నారు. అవుతున్నాయా లేదా? దయచేసి కొద్దిగా కష్టం అనిపిస్తుంది ప్లేట్లు కడుగుడు. ప్రతి ఊర్లో స్టీల్ బ్యాంక్ పెట్టియడానికి కూడా ప్లాన్ చేస్తున్నాను నేను. అంటే ప్రతి ఊర్లో 500 స్టీల్ ప్లేట్లు పెడితే వాళ్ళు ఏ ఇంట్లో ఫంక్షన్ అయినా ప్లేట్లు గ్రామ పంచాయతీ నుంచి తీసుకొని, అంటే స్టీల్ అన్నం ప్లేట్లే కాదు, చాయ్ గిలాసాలు కావచ్చు, మంచినీళ్ళ గిలాసాలు కావచ్చు, అన్నం వడ్డించేటువంటి వస్తువులు కావచ్చు, అన్ని స్టీల్ పెట్టినట్టయితే ప్లాస్టిక్ బంద్ అవుతుంది. హోటల్ ఎన్ని ఉన్నాయి, అన్ని హోటళ్లలో కూడా అంటే ఆలోచన చేస్తున్నా. కొంచెం అమలు ఆలస్యమైంది. మొత్తానికి 1 నెల 2 నెలల 3 నెలలను హుస్నాబాద్ నియోజకవర్గం మొత్తం మీద ఎక్కడ కూడా ప్లాస్టిక్ ఉండకుండా అన్ని హోటళ్లలో స్టీల్ గ్లాసులు ఉండాలి, అన్ని ఊర్లలో స్టీల్ ప్లేట్లు గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉండాలి. ఆ ఊర్లో ఫంక్షన్ అయితే స్టీల్ ప్లేట్లని భోజనం చేసే విధంగా మీరు కూడా శుక్రవారం సభలో ఒక తీర్మానాలు చెప్పింది. అది ఆరోగ్యానికి మంచిదా కాదు మీరు చెప్పాలి. మీరు ఎక్కువ ప్లాస్టిక్ వాడితే మంచిదా, వాడకపోతే మంచిదా? మరి వాడమనేటువంటి మాట ఇస్తారా? పక్కా. నేనైతే నా కార్లో కూడా స్టీల్ ప్లేట్ పెట్టుకుంటే ఏడికైనా ప్లాస్టిక్ ప్లేట్ పెడతారు. కాబట్టి వీళ్ళు అందరూ తెలిసి మా వాళ్ళకు మంత్రి గారు ప్లేట్ తెచ్చుకుంటున్నారు. మరి నేను ఏం చేయాలి? మీరు ఊరికే ప్లాస్టిక్ ప్లేట్ పెడితే రోజైతే ఇంటికాడ తినలేను, ఎన్నో ఇట్లా వేరే కాడ తినాలి. వాళ్ళు ప్లాస్టిక్ ప్లేట్ తెచ్చి పెడితే నేను చెప్పిన సాగర్కి ఉపాసం ఎండ పెట్టుకుంటున్నా కానీ ఆ ప్లాస్టిక్ ప్లేట్ అయితే తింటలేదు. నేను అట్లా గట్టిగా ప్రమాణం చేసుకున్నా. మీరు కూడా చేస్తారా? పక్కా. నిజంగా చెప్తారా? మంచిది. నన్నే అరే నేను పొద్దుగాల వచ్చి శుక్రవారం సభల అమీన్ సాబ్ నవ్వుతాడు, సార్ ఇవన్నీ ఓడింటాడు చెప్పేది సార్కి ఊరికే టైం పాస్ చెప్తున్నా అనుకుంటాను. అమీన్ సాబ్
కేసు పెడతా ప్లాస్టిక్